ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుంది. ఈ దినపు వాగ్దానం అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. గలతీయుల రాసిన పత్రిక 4:4 ఈ మాటలే. కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే దేవుడు తన కుమారుని కాలం మనం నిరంతరం మనం ఈ లోకం ఉండం. మనం ఇట్లా తిరిగి వచ్చిన ఏ స్థలంకి వచ్చాం ఆ స్థలం తిరిగి వెళ్ళాలి. మనం ఈ కోవిడ్ దశలో ఉన్నాం. మనం తిరిగి మన దేశం మనం వెళ్ళిపోయి అలాగే ఈ లోకం నుంచి మనం కొన్ని రోజులు ఇక్కడ యాత్రికులుగా వచ్చి తిరిగి మన తండ్రి దగ్గర మనం వెళ్ళిపోతాం. కాబట్టి కాలం పరిపూర్ణ తన కుమారుని పంపాను. ఆ స్త్రీని పుట్టి మనకు దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించుటగా ధర్మశాస్త్రకు లోబడిన వాడైన మనం ఎవరికంటే ఆ స్త్రీకి పుట్టి దత్తపుత్రులు కావాలని మనందరం కూడా దేవుని దత్తపుత్రులు ధర్మశాస్త్రం లోబడమంటున్నాం. అందరం దేవునికి మాటగా లోబడి దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు మనం అందరం మన పాపాల నుంచి విమోచించి పరలోక రాజ్యంలో ఒక స్థానం మనకి ఏర్పాటు చేయాలని తన కుమారుని ఈ లోకాన్ని పంపించాడు. ఒక స్త్రీ గర్భాన్ని పుట్టించి మరి ఆ స్త్రీ గర్భం కుమారుడు మాట లోబడి ఆ ధర్మశాస్త్రం తండ్రి కుమారుడు ఎత్తిగా మనకు బోధించాడు. అలాగే మనం కూడా అటు నడుచుకుని తిరిగి మనం వెళ్ళాలి. కాబట్టి ఈ దినాన్న మీరు కుమారులు ఉన్నందున నాయన తండ్రిని మొరపెడుచున్నావు. తన కుమారుని ఆత్మ దేవుని మన హృదయంలో పంపాను. దేవుని ఆత్మ మన హృదయంలో ఉంటేనే అబ్బా తండ్రి అని మొరపెడుతూ ఉంటాం. మనం ఆయన కుమారులుగా ఉండాలి. దేవుడే కాదు మనం తండ్రి అయినా కుమారులు మనం ఉన్నప్పుడు ఎవరన్నా అబ్బా తండ్రి మనం అలా మొరపెట్టాలంటే దేవునికి ఆత్మ కూడా మనలో ఉండాలి. దేవునికి అభిషేకం మనలో ఉండాలి. దేవునికి వెలుగు మనలో ఉన్న చీకటి తొలగిపోయినప్పుడు అబ్బా తండ్రిని మారుపెడతాం. కాబట్టి కాలం పరిపూర్ణ దేవుడు తన కుమారుని పంపి మన అందరం విమోచించుటకే తన కుమారుని పంపించాడు. మన అందరం కూడా విమోచించబడి ధర్మస్థలం లోబడి దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు మనం దీవించబడతాం, ఆశ్రయించబడతాం. ఆ కృప ధన్యత దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఆమె ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా ఏర్పాటు చేసుకును గాక. ఆమె మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకమించిన ప్రార్థన. సర్వాధికారమైన కృపగల తండ్రి కనికరకుండా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొక నూతన దినం దయచేసి దినమంతా రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడండి. మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని మా యజమాని తోడుపని అందరినీ దీవించండి. ఆశ్రయం మా చుట్టూ మీకు కంచండి. మా పనిభారం ఒత్తిడి తీసండి. యజమానులు నెలలా జీతం వచ్చి కృప దయచేసి ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా కష్టాజీతం దీవించి వ్యర్థమైన ఖర్చులు లేకుండా సాయం ఇదేనమంతా సమృద్ధి దయచి అనేక అప్పిచ్చి బిడ్డలకు చేస్తున్న వాగ్దానం సహాయం చేయండి, దీవించారు. అయిన బిడ్డ తండ్రి నేను ధనం ఇచ్చి మోసపడి ధనం తిరిగి ఇచ్చేలా తాగుడు వ్యసనాలు దూరపరచండి. అప్పులు బంధకాలను విడిపించి శరీర బలహీన దగ్గు జ్వరం రంపతో విడుదల దయచేయండి ప్రభావ. అయ్యా తండ్రి డెంగ్యూ జ్వరం టైఫాయిడ్తో బాధపడుతున్న బిడ్డలకి విడిపించండి. కృప చూపి దీవిని మీ కృప భద్రపరిచి కాచి కాపాడు. మిమ్మల్ని మీరు మహింపరచుకోండి. ఈ దినమంతా వీళ్ళ ప్రతిభలు జయాన్ని విజయాన్ని దయచేసి కృప చూపి దీవించుకోండి. మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోండి. యేసు పరిశుద్ధ పడుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.